యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన మరొక్కసారి పీస్ టాక్స్ అయితే మొదలవబోతున్నాయని చెప్పి ట్రంప్ దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్ తోనే ఈ రోజు సెషన్ లో మార్కెట్ ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. యాక్చువల్లీ లాస్ట్ టైం పీస్ టాక్స్ ఫెయిల్ అవడానికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే బయటకు వచ్చింది. అంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ తయారు చేయకూడదని చెప్పి యుఎస్ చెప్తుంది కదా. దాని రిలేటెడ్ గా ఇరాన్ అండ్ యుఎస్ మధ్యన ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే నడిచింది. దాని గురించి మాట్లాడుకుందాం. ఈసారి ఈ పీస్ టాక్స్ సక్సెస్ అవుతాయా లేదా అన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది. దీంతో పాటు డొనాల్డ్ ట్రంప్ నిన్న మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి 40 minutes మాట్లాడారంట. ఆ ఫోన్ కాల్ జరిగిన తర్వాత యుఎస్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఈ రోజు మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం క్రియేట్ చేసినట్లయితే, వీటితో పాటు ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి వార్ తర్వాత కూడా మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా ఐఎంఎఫ్ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ ప్రొజెక్షన్ వచ్చింది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు షార్ట్ టర్మ్ లో లాభపడేటువంటి కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీటితో పాటు మార్కెట్ లో ఉన్న మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 1263 పాయింట్స్ పెరిగి 78,111 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే, నిఫ్టీ 388 పాయింట్స్ పెరిగి 24,231 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.16% పెరిగినట్లయితే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.41% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.25% పెరిగింది. ఈ రోజు మనం మార్కెట్ ఇంపాక్ట్ చేసినటువంటి థింగ్స్ గురించి వన్ బై వన్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి? ఇరాన్ మాకు తిరిగి ఫోన్ చేసి మాకు ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ కి రెడీగా ఉన్నాం, డిస్కషన్స్ చేద్దామని చెప్పి ఇరాన్ అన్నది. దీంతో యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన ఒక 2 days లోని పీస్ టాక్స్ అయితే తిరిగి స్టార్ట్ అవబోతున్నట్టుగా నిన్న డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి కదా. నువ్వు ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత తిరిగి మార్కెట్ లో హోప్స్ అయితే బిల్డ్ అయ్యాయి. అంటే లాస్ట్ టైం జరిగినటువంటి పీస్ టాక్స్ లోని ఇద్దరి మధ్యన ఒక అగ్రిమెంట్ కి అయితే రాలేదు. కానీ దాని తర్వాత యుఎస్ ఎప్పుడైతే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటే ఇరాన్ నుంచి వచ్చేటువంటి షిప్స్ ఉంటాయి కదా, ఆ షిప్స్ ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి పాస్ అవ్వకుండా మేము బ్లాక్ చేస్తామని చెప్పి యుఎస్ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా, యుఎస్ కి చెందినటువంటి చాలా షిప్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఇరాన్ నుంచి ఎటువంటి షిప్స్ పాస్ అవ్వకుండా అయితే దాన్ని అయితే బ్లాక్ చేస్తున్నాయి. దాంతో ఇప్పుడు ఇరాన్ పీస్ టాక్స్ కి వస్తుంది అని చెప్పి ఈ న్యూస్ అప్డేట్ రావడంతో ఈసారైనా సరే ఈ పీస్ టాక్స్ పాజిటివ్ గా ముందుకు వెళ్ళొచ్చు, 2 కంట్రీస్ మధ్యన ఒక అగ్రిమెంట్ అయితే జరగచ్చు అని చెప్పి మార్కెట్ లో హోప్స్ అయితే బిల్డ్ అయ్యాయి. దాంతోనే ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో అయితే పాజిటివ్ మూమెంటం చూసాం. కాకపోతే లాస్ట్ టైం అసలు ఈ పీస్ టాక్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? దీని రిలేటెడ్ గా మీడియా రిపోర్ట్ చేస్తుంది ఏంటంటే, మెయిన్లీ ఈ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇరాన్ ని తయారు చేయొద్దని చెప్పి యుఎస్ చెప్తుంది కదా. మెయిన్ అక్కడ అండ్ దాంతో పాటు లెబనాన్ పైన అటాక్స్ చేయకూడదు, అండ్ అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కంప్లీట్ గా ఇరాన్ గ్రిప్ లో ఉండాలి. వీటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. కాకపోతే అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే, ఈ న్యూక్లియర్ వెపన్స్ కోసం అని చెప్పి యురేనియం ఎన్రిచ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని 20 years పాటు చేయకూడదని చెప్పి యుఎస్ ఇరాన్ అడిగిందంట. కాకపోతే ఇరాన్ ఏం చెప్పిందంటే, నెక్స్ట్ 5 years మేము చేయమని చెప్పి ఇరాన్ చెప్పినా కూడా యుఎస్ ఖచ్చితంగా 20 years చేయకూడదని చెప్పి వాళ్ళనైతే ప్రెషరైజ్ చేసింది. సో ప్రెషరైజ్ చేసినా కూడా ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతోనే లాస్ట్ టైం ఈ పీస్ టాక్స్ అన్నవి ఫెయిల్ అయ్యాయి. మరి ఈసారైనా సరే ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ రిలేటెడ్ గా 2 కంట్రీస్ ఒక అగ్రిమెంట్ కి వస్తాయా లేదా అన్నది మనం చూడాలి. యుఎస్ ఈసారి కూడా 20 years ఖచ్చితంగా మీరు యురేనియం ఎన్రిచ్మెంట్ చేయకూడదని చెప్పి అంటే ఇరాన్ దానికి ఒప్పుకుంటుందా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అక్కడే కదా ఆగిపోయి. సో ఈసారైనా ఇరాన్ దానికి ఒప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి. దీంతో పాటు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గా మారింది. ఇరాన్ ఏం చెప్తుందంటే, ఈ వార్ వలన వాళ్ళకి టోటల్ గా $270 billion అయితే లాస్ వచ్చినట్టుగా వాళ్ళు ఇనిషియల్ గా ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇంకా కంప్లీట్ గా ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే ఎస్టిమేట్ చేసిన తర్వాత కంప్లీట్ లాస్ ఎంత అన్నది ఇరాన్ డిక్లేర్ చేయబోతుంది. నో ఈ లాసులు రిలేటెడ్ గా ఇరాన్ ఏం చెప్తుంది, మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్ళేటువంటి షిప్స్ నుంచి టోల్ కలెక్ట్ చేస్తాం, దాన్ని ఏంటంటే ఇరాన్ ని రీబిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం అని చెప్తున్నారు కదా. కాకపోతే యుఎస్ ఏం చెప్తుంది, ఇరాన్ ఈ టోల్ చార్జెస్ కూడా కలెక్ట్ చేయకూడదని చెప్తుంది కదా. బట్ ఇప్పుడు ఈ టోల్ చార్జెస్ విషయంలో యుఎస్ ఏమైనా వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది మనం చూడాలి. నెక్స్ట్ 2 days లో పీస్ టాక్స్ మొదలవుతాయని డొనాల్డ్ ట్రంప్ నిన్న చెప్పారంటే, ఈ వీక్ లోనే ఆ పీస్ టాక్స్ అయితే జరగచ్చు. అవి జరిగినట్లయితే మనకి వీకెండ్ వరకు దీని రిలేటెడ్ గా ఒక క్లారిటీ అయితే రావచ్చు. అట్లీస్ట్ ఈసారైనా 2 కంట్రీస్ మధ్యన చర్చలు పాజిటివ్ గా జరిగి 2 కంట్రీస్ మధ్య ఒక అగ్రిమెంట్ కనుక జరిగింది అనుకోండి, అది గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా బిగ్ రిలీఫ్ గానే మనం చూడాలి. బట్ ఏం జరుగుతుంది అన్నది ఎవరూ కూడా చెప్పలేం, ఎందుకంటే జియో పొలిటికల్ సినారియోస్ ఎలా టర్న్ అవుతాయని చెప్పలేం కదా. సో నెక్స్ట్ వీకెండ్ వరకు వెయిట్ చేసినట్లయితే దీని రిలేటెడ్ గా మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దీంతో పాటుగా నిన్న డొనాల్డ్ ట్రంప్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి 40 minutes పాటు డొనాల్డ్ ట్రంప్ అయితే నరేంద్ర మోడీ గారితో మాట్లాడారంట. దీని రిలేటెడ్ గా నరేంద్ర మోడీ గారే ట్విట్టర్ అకౌంట్ లో కూడా షేర్ చేశారు.
చేశారు. అంటే చాలా పాజిటివ్ గా డిస్కషన్ అయితే జరిగింది. రెండు కంట్రీస్ చాలా సెక్టర్ రిలేటెడ్ గా కలిపి వర్క్ చేయబోతున్నాయి, ట్రేడ్ రిలేటెడ్ గా కలిపి వర్క్ చేయబోతున్నాయి. దీంతో పాటు వెస్ట్ ఏషియా క్రైసిస్ గురించి వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేసిన తర్వాత యుఎస్ అంబాసిడర్ దగ్గర నుంచి ఎటువంటి ట్వీట్ వచ్చిందంటే ఇండియా అండ్ యుఎస్ దగ్గర నుంచి త్వరలో చాలా బిగ్ అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేయడమే కాదు, ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా ఇండియా అండ్ యుఎస్ ఎనర్జీతో పాటుగా వేరే అదర్ సెక్టర్స్ రిలేటెడ్ గా కలిపి వర్క్ చేయబోతున్నాయి. బిగ్ ట్రేడ్స్ రిలేటెడ్ గా బోత్ కంట్రీస్ దగ్గర నుంచి కూడా అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. ఇవి చాలా పెద్ద ట్రేడ్స్ అన్నట్టుగా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చింది. సో అది కూడా ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ ని పాజిటివ్ గా మూవ్ చేసింది. అండ్ అంతేకాకుండా ఈ రోజు సెషన్ లో వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం మనం చూసినట్లయితే మన ఇండియాకి చెందినటువంటి నెగోషియేటర్స్ ఈ ఏప్రిల్ 20th నుంచి ఏప్రిల్ 22nd మధ్యన యుఎస్ అయితే విజిట్ చేయబోతున్నారంట. అంటే ఈ నెగోషియేషన్స్ రిలేటెడ్ గా మాట్లాడడానికి యుఎస్ అయితే విజిట్ చేయబోతున్నారంట. సో ఆ విజిట్ తర్వాత బోత్ కంట్రీస్ దగ్గర నుంచి ఏవైనా స్పెషల్ అనౌన్స్మెంట్స్ వస్తాయేమో మనం చూడాలి. ఒకవేళ రెండు కంట్రీస్ దగ్గర నుంచి వేరే సెక్టర్స్ రిలేటెడ్ ఏమైనా అనౌన్స్మెంట్స్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్ గా ఆ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి పాజిటివ్ అవుతుంది అండ్ అది మన ఎకానమీ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఇవన్నీ ఇలా ఉంటే వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి వార్ వలన ప్రతి ఒక్క ఎకానమీ కూడా ఇంపాక్ట్ అవుతుంది కదా. ప్రతి ఒక్క ఎకానమీ పైన ఇంపాక్ట్ బాగానే పడుతుంది, కానీ మన ఇండియన్ ఎకానమీ మాత్రం చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతుంది అని చెప్పి ఐఎంఎఫ్ అయితే ప్రెడిక్ట్ చేస్తుంది. దీంతోనే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 లో కూడా మన ఇండియన్ జీడిపి 6.5% గ్రో అవచ్చు అని చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్ గా వీళ్ళ ప్రొజెక్షన్ రిలీజ్ చేసినప్పుడు ఇండియన్ జీడిపి 6.4% గ్రో అవచ్చు అని చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఆ ప్రొజెక్షన్ ని అప్వర్డ్ రివైజ్ చేశారు. అంటే ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ తర్వాత కూడా ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ గానే గ్రో అవచ్చు అని చెప్పి ఐఎంఎఫ్ అయితే ప్రొజెక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ రోజు మార్కెట్ ని పాజిటివ్ గా మూవ్ అయ్యేలా చేశాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ అయితే పాజిటివ్ గా మూవ్ అయింది, కానీ నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్ గా యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన మళ్ళీ తిరిగి చర్చలు మొదలవబోతున్నాయి కదా. ఆ చర్చలు చాలా ఇంపార్టెంట్. మన మార్కెట్ అనే కాదు, గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఈసారి అవుట్కమ్ ఏం వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. లాస్ట్ 5 years లో మనం ఎక్కడ చూసినా కూడా వార్, ఇదే పదం వింటున్నాం కదా. ఫస్ట్ రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఈ వార్ ఇప్పటికీ ఎండ్ అవ్వలేదు అనుకోండి. దాని తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి అటాక్స్ అండ్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి వార్, వీటన్నిటి వలన ఓవరాల్ గా ఏం జరుగుతుంది, మనకి ప్రతి ఒక్క కంట్రీ కూడా డిఫెన్స్ బడ్జెట్ స్ట్రాంగ్ గా పెంచుతుంది కదా. ఒకప్పుడు మనం చూసినట్లయితే యుఎస్ తో ఏ కంట్రీ అయినా వార్ చేస్తే యుఎస్ దగ్గర చాలా అడ్వాన్స్ వెపన్స్ ఉంటాయి కాబట్టి యుఎస్ ఈజీగా ఆ కంట్రీని వార్ లో ఓడించగలిగేది అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఇరాన్ వార్ లో మాత్రం అటువంటి పరిస్థితి కనబడట్లేదు కదా. ఎందుకంటే ఇరాన్ ని యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిపి అటాక్ చేస్తున్నా కూడా ఇరాన్ చాలా స్ట్రాంగ్ గానే ఫైట్ చేస్తుంది. దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీ డిఫెన్స్ బడ్జెట్ ని స్ట్రాంగ్ గా పెంచుకుని వాళ్ళ దగ్గర అడ్వాన్స్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఉండేలాగైతే ప్రయత్నిస్తున్నాయి. ఈవెన్ ఫ్యూచర్ లో కూడా అన్ని కంట్రీస్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ ని స్ట్రాంగ్ గానే పెంచేటువంటి అవకాశం ఉంది. దీంతోనే 2024 నాటికి మనం చూసినట్లయితే వరల్డ్ వైడ్ డిఫెన్స్ స్పెండింగ్ ఏకంగా $2.7 trillion రీచ్ అయింది. ఫ్యూచర్ లో ఇది ఇంకా పెరగచ్చు. దీనిలో కూడా మనం ఎక్కువగా చూసామంటే యూరోప్ అండ్ ఏషియన్ కంట్రీస్ డిఫెన్స్ రిలేటెడ్ గా క్యాపబిలిటీస్ ని స్ట్రాంగ్ గా పెంచుకుంటున్నాయి. అండ్ ఏషియాలో కూడా మనం చూసినట్లయితే చైనా యొక్క స్పెండింగ్ చాలా స్ట్రాంగ్ గానే ఉన్నది. ఈవెన్ చైనా అనే కాదు, రీసెంట్ గా మనం ఇండియా చూసినా కూడా లాస్ట్ 5 to 10 years లోని ఇండియా డిఫెన్స్ స్పెండింగ్ అయితే బాగానే పెంచుతుంది. దీంతోనే లాస్ట్ 5 years లోనే మన డిఫెన్స్ ప్రొడక్షన్ 80,000 crores నుంచి 1.5 lakh crores కి రీచ్ అయింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఈవెన్ నెక్స్ట్ 5 years లో కూడా మన డిఫెన్స్ ప్రొడక్షన్ ఇదే రేంజ్ లో పెరిగి డబల్ అయితే అవ్వచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మన డిఫెన్స్ బడ్జెట్ కూడా మీరు ఒకసారి చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద ఇమేజ్ చూపెడతాను. డిఫెన్స్ బడ్జెట్ ని కూడా గవర్నమెంట్ కంటిన్యూస్ గా పెంచుకుంటూనే వస్తుంది. 2013-14 నుంచి చూసినట్లయితే ఇప్పటికి డిఫెన్స్ బడ్జెట్ ఏకంగా 2.6 times పెరిగింది. ఈవెన్ ఫ్యూచర్ లో కూడా మన డిఫెన్స్ స్పెండింగ్ స్ట్రాంగ్ గానే పెరగచ్చు. మన డిఫెన్స్ స్పెండింగ్ పెరగడం అనే కాదు, మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రీవియస్ గా మనం ఎక్కువగా డిఫెన్స్ ప్రొడక్ట్స్ వేరే కంట్రీస్ నుంచి ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మన దగ్గరే ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ బిల్డ్ చేయాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నించి ఎక్కువగా మన డిఫెన్స్ కంపెనీస్ కే గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. ఈవెన్ మన ఓన్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ కోసమనే కాదు, మన డిఫెన్స్ కంపెనీస్ యొక్క ఎక్స్పోర్ట్స్ కూడా పెంచాలని చెప్పి గవర్నమెంట్ స్ట్రాంగ్ గానే ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా లాస్ట్ 2-3 years నుంచి మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే పెరుగుతున్నాయి. ఈవెన్ ఫ్యూచర్ లో కూడా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెంచడానికి గవర్నమెంట్ స్ట్రాంగ్ గానే ప్రయత్నిస్తుంది.
కాబట్టి ఫ్యూచర్‌లో మన డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ ఇంకా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ 5-10 ఇయర్స్‌లోని ఈ డిఫెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, డిఫెన్స్ కంపెనీస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా లాభపడబోతున్నాయి. దట్ టూ ఇప్పుడు ప్రతి కంట్రీ కూడా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి డిఫెన్స్ బడ్జెట్లు అయితే స్ట్రాంగ్‌గా పెంచబోతున్నాయి. సో, ఈ డిఫెన్స్ బడ్జెట్ పెంచడం వలన వరల్డ్ వైడ్ వర్క్ చేసేటువంటి డిఫెన్స్ కంపెనీస్‌కన్నీ మంచి ఆర్డర్సే రావచ్చు. ఎస్పెషల్లీ మన ఇండియన్ కంపెనీస్‌కి కూడా చాలా స్ట్రాంగ్ ఆర్డర్సే వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి డిఫెన్స్ సెక్టర్‌లో ఇప్పటికైనా ఎవరైనా ఇన్వెస్ట్ చేయకపోతే డిఫెన్స్ సెక్టర్ ఒక ఆప్షన్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ఇండివిడ్యువల్ స్టాక్స్ రిలేటెడ్‌గా మీరు వర్క్ చేసేటువంటి కేపబిలిటీ లేదనుకోండి, ఈవెన్ డిఫెన్స్ ఫండ్స్ ఉంటాయి కదా! ఈ డిఫెన్స్ ఫండ్ రూట్‌ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ చెక్ చేసుకోవాలంటే రీసెంట్‌గా ఇప్పుడు యాక్సిస్ వాళ్ళ ఎన్ఎఫ్ఓ ఒకటి నడుస్తుంది. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళది. నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. దీని ఎన్ఎఫ్ఓ అయితే ఇప్పుడు నడుస్తుంది. ఈ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్‌లోని ఏ స్టాక్స్ ఉన్నాయనేది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. టాప్ 10 స్టాక్స్ ఏ ఉన్నాయి అండ్ అలాగే దీనిలోని అలొకేషన్ కూడా ఎలా ఉండబోతుంది అనేది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో, ఇప్పటికి డిఫెన్స్‌లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయకపోతే మాత్రం ఈ డిఫెన్స్ ఫండ్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో మనం షార్ట్ టర్మ్ లో లాభపడబోతున్నటువంటి కొన్ని స్టాక్స్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ స్టాక్స్ కి షార్ట్ టర్మ్ లో బెనిఫిట్ వస్తుందని ఎందుకు అనుకుంటున్నాం అంటే ఈ ఇయర్ మన కంట్రీలోని ఎల్నినో ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి కదా. దట్టు మీరు ఈ మార్చ్ ఎండింగ్ నుంచి చూసినట్లయితే ప్రతి చోట కూడా టెంపరేచర్ అయితే భయంకరంగా పెరుగుతుంది. ఈవెన్ నేను హైదరాబాద్ లో ఉన్న లాస్ట్ 3-4 డేస్ నుంచి అయితే హైదరాబాద్ లోని టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ మా పేరెంట్స్ కూడా వైజాగ్ వెళ్ళి వచ్చారు. ఈ రోజు మార్నింగ్ వచ్చారు. వాళ్ళని అడిగినా కూడా ఏం చెప్తున్నారంటే వైజాగ్ లో కూడా టెంపరేచర్ చాలా ఎక్కువ ఉందని చెప్తున్నారు. సో, అనుకోకుండా టెంపరేచర్స్ ఒక్కసారి ఇంత పెరిగిపోతున్నాయంటే మనకు జనరల్ ఆ టైంలో ఏమవుతుంది, ఈ కూలింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి సేల్స్ అమాంతం పెరుగుతాయి కదా. సో, ఇప్పుడు ఈ ఏసీస్ కావచ్చు, ఇలాగ వైట్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే ఈ జూన్ క్వార్టర్ లోని వీళ్ళ సేల్స్ లోని జంప్ కనపడొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ప్రీవియస్ గా జూన్ క్వార్టర్ లోని 15-20% వరకు కూడా గ్రోత్ ఉండొచ్చని చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేసినట్లయితే ఇప్పుడు అది 25-30% వరకు గ్రోత్ ఉండొచ్చని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు. దానికి కారణం సడన్ గా ఈ ఎండలు ఇలా పెరిగిపోవడం అండ్ ఎల్నినో ఇంపాక్ట్ కూడా ఈసారి సెకండ్ హాఫ్ లో మన కంట్రీ మీద స్ట్రాంగ్ గా ఉంటదని చెప్పడంతో ఈ గ్రోత్ ప్రొజెక్షన్ అయితే కంపెనీస్ రైజ్ చేస్తున్నాయి. ఒకవేళ వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా సేల్స్ కనుక ఈసారి బాగా జరిగాయి అనుకోండి, డెఫినెట్ గా ఈ ఏసీస్ కావచ్చు, కూలర్స్ కావచ్చు, ఇవి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా లాభపడబోతున్నాయి. దట్టు రీసెంట్ గానే ఈ ఏసీస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ ప్రైస్ హైక్ కూడా చేశాయి కదా. ఈ ప్రైస్ హైక్ చేసిన తర్వాత కూడా వీళ్ళ సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, దానివల్ల కంపెనీస్ లైక్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎల్జీతో పాటుగా మనకి బ్లూ స్టార్ ఉన్నది, ఇంకా ఈ బ్లూ స్టార్ తో పాటు డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్ అన్ని కూడా దీనివల్ల లాభపడబోతున్నాయి. ఓన్లీ ఈ ఏసీస్ అండ్ కూలర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీసే లాభపడతాయంటే ఇవనే కాదు. ఈవెన్ మనకి ఈ సమ్మర్ ఇలా ఉండడం వల్ల బయట తిరుగుతున్నారు అనుకోండి, చాలా మంది బెవరేజెస్ తాగేటువంటి అవకాశం ఉంటుంది కదా, కోల్డ్ బెవరేజెస్ లైక్ మనకి పెప్సీ, కోక్, ఇటువంటి కూల్ డ్రింక్స్ అవి కూడా తాగుతారు కదా చాలా ఎక్కువ మంది. ఒకవేళ ఈ బెవరేజెస్ సేల్స్ కనుక బాగా పెరిగాయి అనుకోండి, దానివల్ల ఈ పెప్సికో ప్రొడక్ట్స్ మన ఇండియాలో సెల్ చేసేటువంటి వరుణ్ బెవరేజెస్ ఉన్నది కదా, ఈ వరుణ్ బెవరేజెస్ వాళ్ళ సేల్స్ చాలా స్ట్రాంగ్ గా పెరుగుతాయి కాబట్టి జూన్ క్వార్టర్ లోని వరుణ్ బెవరేజెస్ వాళ్ళు కూడా మంచి నెంబర్స్ డెలివర్ చేయొచ్చు. వీళ్ళతో పాటు జనరల్లీ ఎండలు ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు బియర్ సేల్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈసారి ఎండలు కనుక ఇలా ఎక్కువగా పెరిగాయి అనుకోండి, దానివల్ల ఈ క్వార్టర్ లో బియర్ సేల్స్ కూడా ఎక్కువగానే జరగచ్చు కాబట్టి ఈ బియర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కూడా దీనివల్ల లాభపడచ్చు. సో, ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ వాచ్ లిస్ట్ లో అయితే పెట్టుకోండి. డెఫినెట్ గా ఈ కంపెనీస్ కనుక ఈ జూన్ క్వార్టర్ అంటే నెక్స్ట్ క్వార్టర్, ఇప్పుడు రిజల్ట్స్ కాదు, నెక్స్ట్ కమింగ్ జూన్ క్వార్టర్ క్లోజ్ అయిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ రిజల్ట్స్ లోని ఈ కంపెనీస్ గనక మంచి నెంబర్స్ పోస్ట్ చేసినట్లయితే స్టాక్స్ లోని మనకి మంచి గ్రోత్ చూడొచ్చు. దట్టు మనకి వార్ వలనది స్టాక్స్ బాగా కరెక్ట్ అయ్యాయి కదా, కరెక్ట్ అయిన తర్వాత వీళ్ళ సేల్స్ లో కనుక జంప్ కనపడింది అనుకోండి, స్టాక్స్ లో మనకి మూమెంటం కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎంటీఆర్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే ఈ ఎంటీఆర్ టెక్నాలజీస్ వాళ్ళ లార్జెస్ట్ క్లయింట్ అయిన బ్లూమ్ ఎనర్జీ వాళ్ళకి ఒరాకిల్ నుంచి డీల్ అయితే ఎక్స్పాండ్ అయిందంట. దీనిలో భాగంగా ఒరాకిల్ కి బ్లూమ్ ఎనర్జీ వాళ్ళు 2.8 గిగావాట్ ఫ్యూయల్ సెల్స్ అయితే సప్లై చేయనున్నారు. బ్లూమ్ ఎనర్జీకి ఒరాకిల్ నుంచి ఆర్డర్ వచ్చినట్లయితే బ్లూమ్ ఎనర్జీ నుంచి ఎంటీఆర్ కి కూడా ఆర్డర్స్ రావచ్చన్న ఎక్స్పెక్టేషన్స్ తోనే స్టాక్ అయితే ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్టు ఎంటీఆర్ టెక్నాలజీస్ వాళ్ళ టోటల్ రెవెన్యూస్ లో బ్లూమ్ ఎనర్జీ యొక్క కంట్రిబ్యూషన్ 50% పైన ఉన్నది. సో, దీన్ని బట్టి మనం చూసినట్లయితే బ్లూమ్ ఎనర్జీ నుంచి వీళ్ళకి స్ట్రాంగ్ గానే ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో, అది ఎంటీఆర్ కి అయితే పాజిటివ్, దాంతోనే స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీంతో పాటుగా ఎంటీఆర్ టెక్నాలజీస్ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా వన్ ఆఫ్ ది వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, ఇండియా న్యూక్లియర్ ఎనర్జీ రిలేటెడ్ గా ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో వర్క్ చేస్తుందో దాని రిలేటెడ్ గా నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారంటే అది ఒక స్టేజ్ అయితే సక్సెస్ఫుల్లీ పాస్ అయిందని చెప్పి నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు కదా. ఈ న్యూక్లియర్ ఎనర్జీ ప్రాజెక్ట్ కి ఎంటీఆర్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా కొన్ని ప్రొడక్ట్స్ అయితే సప్లై చేశారు. సో, ఆ ప్రాజెక్ట్ గనక సక్సెస్ అయినట్లయితే అది ఎంటీఆర్ కి పాజిటివ్ కానుంది. దీంతో పాటుగా డేటా సెంటర్ రిలేటెడ్ గా కూడా ఎంటీఆర్ కి మంచి ఆపర్చునిటీ ఉన్నది. సో, ఓవరాల్ గా
వీటన్నిటి వల్ల కూడా స్టాక్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతుంది. నెక్స్ట్ వేదాంత రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి చెందినటువంటి ఛత్తీస్గఢ్ అంతేనా పవర్ ప్లాంట్ లోని నిన్న ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. ఈ యాక్సిడెంట్ లోని 24 వర్కర్స్ అయితే గాయపడ్డారంట. ఆ 24 పీపుల్లో కూడా అన్ఫార్చునేట్లీ 10 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళందరిది ఆత్మశాంతి చేకూరాలని చెప్పి కోరుకుందాం. సో ఈ జనరలీ మనం ఇప్పుడు చూసినట్లయితే చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లోని ఇటువంటి యాక్సిడెంట్స్ కామన్ గా జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా ప్రికాషన్స్ అవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వు దీని రిలేటెడ్గా వేదాంత వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ గాయపడిన వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తున్నాం అండ్ ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందని చెప్పి అథారిటీస్తో కలిపి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ వీళ్ళపైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది వీటన్నిటి రిలేటెడ్గా ఫ్యూచర్లోని మనకి వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. నువ్వు ఏవైతే కంపెనీస్లో ఇటువంటి యాక్సిడెంట్స్ జరుగుతాయో అది ఆ కంపెనీ రిలేటెడ్గా మనం కొంత నెగిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఎల్ఐసి వాళ్ళ బోర్డు 13th ఏప్రిల్ రోజున మీట్ అయ్యి 1:1 బోనస్ ఇష్యూని అయితే అనౌన్స్ చేసింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఎల్ఐసి 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి మరొక స్టాక్ అయితే వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాలి. ఆ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లోని ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి ముకుల్ అగర్వాల్ గారు ఈ Q3 నాటికి 1.27% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ Q4 లోని మరొక 0.23% స్టేక్ నైతే ఈయన అక్వైర్ చేయడం జరిగింది. దీంతో ఈ బ్యాంక్ లోని ముకుల్ అగర్వాల్ గారి స్టేక్ 1.5% కి పెరిగింది. నౌ ముకుల్ అగర్వాల్ గారు JNK బ్యాంక్ లో ఈ స్టేక్ పెంచుకున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని ఈ 120 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతున్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ లాస్ట్ 1 to 2 years నుంచి మన మార్కెట్ లోని కంటిన్యూస్ గా వాలటాలిటీ అయితే కనపడుతున్నది కదా. సో దీంతో కొంతమంది మార్కెట్ నుంచి అయితే ఎగ్జిట్ అయినట్టుగా క్లియర్ గా కనపడుతుంది. వస్తున్నటువంటి డేటా ప్రకారం చూసినట్లయితే లాస్ట్ మార్చ్ తో కంపేర్ చేస్తే ఈ మార్చి నాటికి జిరోదా కావచ్చు, ఏంజల్ వన్ కావచ్చు, అప్ స్టాక్స్ కావచ్చు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి యాక్టివ్ ఇన్వెస్టర్ కౌంట్ అయితే బాగానే తగ్గింది. మెయిన్లీ జిరోదా వాళ్ళది 9.95% తగ్గినట్లయితే ఏంజల్ వాళ్ళది 8.15% తగ్గింది అండ్ అప్ స్టాక్స్ వాళ్ళది 7.59% తగ్గింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ మార్కెట్ లో వాలటాలిటీ ఏదైతే కంటిన్యూ అవుతుందో దాంతోని బ్రోకింగ్ కంపెనీస్ అయితే కొంత నష్టపోతున్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళు వాళ్ళ హై డెన్సిటీ పాలీ ఇథిలిన్ పైప్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో ఆ బిజినెస్ ని ఫర్దర్ గా కూడా స్ట్రెంథన్ చేసుకునేందుకు గాను సిస్టోవర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో 76% స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను వీళ్ళు MOU లోకి అయితే ఎంటర్ అవడం జరిగింది. నో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ PE పైప్ బిజినెస్ ని అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ న్యూ ఎక్విజిషన్ ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ టాన్ఫాక్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఒక లార్జ్ మల్టీనేషనల్ కంపెనీ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1250 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళ క్లయింట్ కి 5000 MT ఫ్లోరినేటెడ్ ప్రొడక్ట్ నైతే సప్లై చేయవలసి ఉన్నది. సో ఓవరాల్ గా వీళ్ళు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో టాన్ఫాక్ ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రైల్టెల్ స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ వీళ్ళు కొత్తగా 3 ఆర్డర్స్ అయితే విన్ అయ్యారు. దీనిలోని 2 ఆర్డర్స్ వీళ్ళకి RVNL దగ్గర నుంచి వచ్చి దీనిలో ఒక ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 255 crores అయితే మరొక ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 309 crores. దీనిలో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు స్క్రీన్ పై చూడొచ్చు. దీంతో పాటుగా వీళ్ళకి ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు దగ్గర నుంచి మరొక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 43 crores. సో వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్స్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రైల్టెల్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ వీటితో పాటు వీళ్ళకి ప్రీవియస్ గా నవోదయ విద్యాలయ దగ్గర నుంచి 17 crores వర్త్ కాంట్రాక్ట్ ఏదైతే వచ్చిందో ఆ కాంట్రాక్ట్ అయితే క్యాన్సిల్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని యూనివర్సల్ బ్యాంక్ గా మార్చేందుకు ఈ లైసెన్స్ కోసం వీళ్ళు RBI దగ్గర అయితే అప్లై చేసుకున్నారు. బట్ RBI ఈ ప్రపోజల్ ని యాజ్ ఆఫ్ నౌ అయితే రిజెక్ట్ చేసింది. దానికి కారణం ఏంటంటే వీళ్ళ లోన్ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయాలని వీళ్ళు ఏదైతే ప్రయత్నిస్తున్నారో ఆ లోన్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి అప్లై చేయండి అని చెప్పి RBI వీళ్ళని ఆదేశించినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఆ లోన్ పోర్ట్ఫోలియోని వీళ్ళు డైవర్సిఫై చేసుకున్న తర్వాత అగైన్ యూనివర్సల్ బ్యాంక్
బ్యాంక్ లైసెన్స్ కి అయితే వీళ్ళు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ వాళ్ళు బెస్ట్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ బిజినెస్ రిలేటెడ్ గా వర్క్ చేయడానికి వీళ్ళు ఒక చైనాకి చెందినటువంటి ఈవీఈ పవర్ కంపెనీ లిమిటెడ్ తోని సప్లై అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా 5 years పాటు ఈ చైనీస్ కంపెనీ వీళ్ళకి కీ బ్యాటరీ రా మెటీరియల్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. ఓవరాల్ గా ఇంత లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవడం ద్వారా వీళ్ళకి రావాల్సినటువంటి రా మెటీరియల్ సప్లైస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటది. అంతేకాకుండా ఈ సప్లై లో భాగంగా ప్రైస్ కూడా వీళ్ళు ఫిక్స్ చేసుకుంటారు కాబట్టి ఆ అడ్వాంటేజ్ కూడా గోదావరి పవర్ వాళ్ళకి దొరకనుంది. సో దాంతోనే ఈ రోజు సెషన్ లో గోదావరి పవర్ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ పారస్ డిఫెన్స్ వాళ్ళు యుఎస్ కి చెందినటువంటి నార్త్ స్టార్ అనేటువంటి కంపెనీతోని ఒక అగ్రిమెంట్ అయితే సైన్ చేయడం జరిగింది. ఈ నార్త్ స్టార్ అనేటువంటి కంపెనీ వేరియస్ ఎయిర్ బోన్ ప్లాట్ఫామ్స్ కోసం ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్ ప్రొడక్ట్స్ నవి సప్లై చేసేటువంటి కంపెనీ. ఈ కంపెనీతోని సైన్ చేసినటువంటి అగ్రిమెంట్ లో భాగంగా మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం వీళ్ళు ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్ సిస్టమ్స్ అండ్ యాక్సెసరీస్ తో పాటుగా వాటి యొక్క అసోసియేటెడ్ సర్వీసెస్ ని సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ డిజిటల్ టెక్నాలజీ కంపెనీ అనేటువంటి డేటా మెటిక్స్ వాళ్ళు ముంబై మెట్రో రైల్ 2B and 9 కోసం అని చెప్పి ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ అండ్ మొబైల్ టికెటింగ్ సిస్టమ్స్ ని ఇంప్లిమెంట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ముంబై మెట్రోతోని వీళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ గా అసోసియేషన్ ఉన్నది. ఆ అసోసియేషన్ ఇలా అయితే కంటిన్యూ అవుతున్నదని ఇప్పుడు ఈ ఏఎఫ్సి అండ్ మొబైల్ టికెటింగ్ సిస్టమ్ ఏదైతే వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారో దీని ద్వారా ఫాస్టర్, స్మార్టర్ అండ్ మోర్ సీమ్లెస్ మొబిలిటీ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ ఏపీఈలోని ఇయర్ ఆన్ ఇయర్ లో 2.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ లోని 10.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రీటైల్ ప్రీమియం లోని 8.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ రీటైల్ సమ్ ఇష్యూడ్ లో కూడా 35% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఏఎం లో ఇయర్ ఆన్ ఇయర్ లో 1.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 34.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ ప్రొటెక్షన్ బిజినెస్ లోని 16% పైన గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఇస్ గుడ్. అండ్ కమింగ్ టు దర్ పర్సిస్టెన్సీ రేషియో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ 13-month పర్సిస్టెన్సీ రేషియోలో డ్రాప్ కనపడుతుంది, 25th month పర్సిస్టెన్సీ రేషియోలో డ్రాప్ కనపడుతుంది. బట్ 37th month అండ్ 49th month పర్సిస్టెన్సీ రేషియోలో ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లయితే 61st month పర్సిస్టెన్సీ రేషియోలో కూడా కొంత డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే ఈ క్వార్టర్ లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ టోటల్ మ్యూచువల్ ఫండ్ ఏఎం లోని 13.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఈక్విటీ స్కీమ్స్ ఏఎం లోని 14% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ ఏఎం లోని 13.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 19% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 10% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో జస్ట్ 0.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళ ప్యాట్ లోని 16% పైనే డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ జస్డేల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 157 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 117 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 100 crores కి తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో జస్డేల్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.